వెల్కమ్ టు కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఐపీఈ ఎగ్జామ్స్లో ఈ ఫిజిక్స్ ఎగ్జామ్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి ఎలా ప్లాన్డ్గా చదివితే కనుక మనం మినిమం ఒక 45 to 50 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవటం ఎట్లా అన్నటువంటిది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో మనకి ఫిజిక్స్ 1 అంటే ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మనకి అప్రాక్సిమేట్లీ 1.5 day టైం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ఎగ్జామ్ అయిన రోజు మర్నాడు సెకండ్ ఇయర్ ఫిజిక్స్ అయ్యే రోజున కూడా మనకి లేజర్ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ ఈ 1.5 day లేదా మ్యాక్సిమం టైంలో మనం ఎలా కవర్ చేస్తే కనుక ఈ 60కి 60 మనం లేదా మినిమం ఒక 45 to 50 మార్క్స్ తెచ్చుకోవటం ఎట్లా అన్నటువంటిది ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో మనకి ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ చెప్తున్నాను. ఆ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చదివేరా లేదా అన్నటువంటిది చెక్ చేసుకుంటే కనుక ఒకవేళ చదవని క్వశ్చన్స్ అయితే కనుక చదవటానికి ప్రయత్నం చేయండి. మీకు ఏ విధమైన డౌట్లు ఉన్నప్పటికీ కూడా మీరు ఈ కామెంట్ సెక్షన్లో మీరు పెట్టడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అందరికీ తెలుసు ఈ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ పేపర్ అనేది 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో సెక్షన్ ఏ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, సెక్షన్ బి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 4 మార్క్స్, సెక్షన్ ఏ ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్, నో చాయిస్ సెక్షన్ ఏలో. సెక్షన్ బిలో తీసుకుంటే కనుక 8 క్వశ్చన్స్ ఇస్తాడు, 6 క్వశ్చన్స్ రాయాలి, అందులో మనకి 2 చాయిస్ ఉంటుంది. అలాగే థర్డ్ సెక్షన్ తీసుకుంటే కనుక లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. సో ఇక్కడ 3 ప్రశ్నలు ఇస్తాడు, 3 క్వశ్చన్స్ ఇస్తాడు, మనం ఎనీ 2 రాయాలి ఇక్కడ. సో మనకి ఈ ప్రీవియస్ పేపర్స్ అన్ని కనుక అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 6 క్వశ్చన్స్ నుంచి అంటే ఒకటి మనకి ఈ ఎస్ఐస్ అనేవి ప్రధానంగా 3 చాప్టర్స్ నుంచి వస్తున్నాయి. ఒకటి అటామిక్ స్ట్రక్చర్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, 2 క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ టేబుల్, మూడోది వచ్చేసరికి హైడ్రోకార్బన్స్ దట్ ఈస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్. ఈ మూడిట్లో మనకి ఈ 6 క్వశ్చన్స్ అందులో ఏంటి, ఒకటి బోర్స్ అటామిక్ థియరీ ఫర్ హైడ్రోజన్ ఆటమ్ ఇట్స్ లిమిటేషన్స్. జనరల్గా ఇక్కడ బోర్స్ అటామిక్ థియరీ 4 పోస్టులేట్స్ ఉంటాయి, అలాగే లిమిటేషన్స్ ఒక 3-4 లిమిటేషన్స్ మనం చదవాలి. దీనికి లింక్డ్గా హైడ్రోజన్ స్పెక్ట్రమ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే హౌ బోర్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అన్నటువంటిది. సో హైడ్రోజన్ స్పెక్ట్రమ్కి సంబంధించి మనకి బోర్స్ అటామిక్ థియరీకి 4 మార్కులు, హైడ్రోజన్ స్పెక్ట్రమ్కి 4 మార్కులు ఉంటుంది. రైట్, ఇక్కడ తర్వాత తీసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో క్వాంటమ్ నెంబర్స్. సో క్వాంటమ్ నెంబర్స్ డెఫినేషన్ చదవాలి. తర్వాత 4 రకాల క్వాంటమ్ నెంబర్స్ 4 టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడ 4టికి 4 పాయింట్ ఎవరు కనిపెట్టారు, 2 దాన్ని ఏ లెటర్తో ఇండికేట్ చేస్తున్నాం, 3 దాని వాల్యూస్ ఏంటి. ఇక్కడ వాల్యూస్ రాసేటప్పుడు తప్పు రాస్తున్నారు. సో ఆ వాల్యూస్ ఖచ్చితంగా కరెక్ట్గానే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్లో 0 ఉండదు, 1 2 3 4 అండ్ సో ఆన్. సో మనకి ఈ క్వాంటమ్ నెంబర్స్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే కనుక ఒకటి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్, 2 వాట్ ఈజ్ అయనైజేషన్ ఎనర్జీ, వై I2 ఈజ్ గ్రేటర్ దాన్ I1 అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అయనైజేషన్ ఎనర్జీ క్వశ్చన్. తర్వాత తీసుకుంటే వాట్ ఆర్ పీరియాడిక్ ప్రాపర్టీస్ లేదా వాట్ ఈజ్ పీరియాడిసిటీ. రెండోది వచ్చేసరికి హౌ దే వ్యారీ ఇన్ హౌ ద ఫాలోయింగ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ వ్యారీస్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్. సో మనకి ఈ 6 క్వశ్చన్లు కనుక చదువుకోగలిగితే మనకి మినిమం 2 ఎస్ఐలు గ్యారంటీగా 99.9%. ఇవన్నీ నేను డిస్కస్ చేసేవన్నీ లెవెల్ 1 క్వశ్చన్సే. లెవెల్ 2 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. సో ముందు అది డల్ స్టూడెంట్ అయినా, ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా, బాగా చదివే స్టూడెంట్ అయినా సరే మినిమం ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా ఎస్పీడిఎఫ్ బ్లాక్లో జనరల్గా చేసే ఒక మిస్టేక్ ఏంటంటే కనుక జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయటంలో, అంటే వెరీ పర్టికులర్గా ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్కి, డి బ్లాక్ ఎలిమెంట్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS122 అది 1 to 2 అనే రాయాలి. అదేవిధంగా డి బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే N-1D 1 to 10 దెన్ NS122. ఇది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్.
ఇక్కడ మనం NS2 అని రాస్తే కనుక అక్కడ మార్కు పోవడానికి అవకాశం ఉంది. సో ఈ 6 క్వశ్చన్స్ తరువులు అంటే ఒక డల్ స్టూడెంట్ అయితే కనుక ఖచ్చితంగా ఈ 6 క్వశ్చన్లు చదువుకుంటే 2 ఎస్ఐలు గ్యారంటీగా డ్యామ్ షూర్గా కవర్ అయిపోతాయి. సో మనం ఇంత కూడా మనం చాలా సార్లు చెప్పాం. ఇక్కడ మనం 6 షార్ట్స్లో మనకి ప్రధానంగా ఒకటి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి కవర్ అవుతుంది. ఆ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి తీసుకుంటే కనుక మనకు ఒక 4 క్వశ్చన్లు ఉన్నాయి. సో మెయిన్ ఏంటంటే ఒకటి పాస్టులేట్స్ ఆఫ్ కెనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఇక్కడ మనకు ఒక 8 పాస్టులేట్స్ ఉంటాయి. ఆ 8 రాస్తే కనుక 4 మార్కులు ఖచ్చితంగా వస్తుంది. అలాగే డిడక్షన్ ఆఫ్ గ్యాస్ లాస్ ఫ్రమ్ కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. ఈ కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అంటే PV = 1/3 MnU². ఇది కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అంటారు, రైట్. ఈ PV = 1/3 MnU² నుంచి గ్యాస్ లాస్ 5 గ్యాస్ లాస్ మనం ఇక్కడ ఖచ్చితంగా చదవాల్సింది. 5 గ్యాస్ లాస్ ఏంటి? 1 బాయిల్స్ లా, 2 చార్లెస్ లా, 3 అవగాడ్రోస్ లా, డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్ అండ్ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్, రైట్. ఈ 5 లాస్ డిడ్యూస్ చేయటం. అట్లీస్ట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే కనుకండి 2 లాస్ ఇస్తే కనుకంటే 2 లాస్ ఇస్తాడు, 2 + 2 అది. సో ఆ లా రాసి కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అని రాస్తే కనుక ఇక్కడ అర్మార్క్ పడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ గ్రాహమ్స్ లా అండ్ డిఫ్యూజన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అంటే స్టేట్ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అండ్ రైట్ ఇట్స్ అప్లికేషన్స్. ఇక్కడ అదేవిధంగా డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే డెడ్యూస్ అని అడిగితే కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి డెడ్యూస్ చేయాలి. స్టేట్ అని అడిగితే ఆ లాని ఆ స్టేట్మెంటు అండ్ దాని అప్లికేషన్స్ మనం రాయాలి. ఇవి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి 4. 90% కేసుల్లో ఈ 4 నుంచి ఒక 4 మార్క్స్ డ్యామ్ షూర్గా కవర్ అవుతుంది, 99%. అదేవిధంగా నెక్స్ట్ మనకి థర్మోడైనమిక్స్ నుంచి ఈవెన్ దో షార్ట్ అడగనప్పటికీ కూడా వెరీ షార్ట్స్ అడుగుతున్నాడు లాస్ట్ 2-3 ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే. బట్ షార్ట్స్ వస్తే కనుక మనకి ప్రధానంగా 3 రావడానికి అవకాశం ఉంది. ఒకటి హెస్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్, స్టేట్ హెస్ లా అండ్ రైట్ ఇట్స్ అప్లికేషన్స్. నెక్స్ట్ రైట్ అబౌట్ ఎంట్రోపీ, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇవి థర్మోడైనమిక్స్ నుంచి తీసుకుంటే. నెక్స్ట్ తీసుకుంటే ఈక్విలిబ్రియం నుంచి ఒకటి కవర్ అవుతుంది. అది అందులో మనకి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఒక 5 క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఏంటంటే అవి ఒకటి లీ షాట్లర్ ప్రిన్సిపల్ అప్లికేషన్స్, KP-KC మధ్య రిలేషన్. 3 తర్వాత వచ్చేసరికి బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ ఆఫ్ యాసిడ్స్ బేసిస్, లూయిస్ యాసిడ్ బేస్ థియరీ, కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ ఎగ్జాంపుల్స్. అండ్ ఇవి మనకి క్వశ్చన్స్ ఈ కెమికల్ ఈక్విలిబ్రియం ని తీసుకుంటే కనుక ఇందులోంచి ఒక వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ కవర్ అవుతుంది. తర్వాత తీసుకుంటే హైడ్రోజన్ నిట్స్ కాంపౌండ్స్. హైడ్రోజన్ నిట్స్ కాంపౌండ్స్ లో హైడ్రైడ్స్ టైప్స్. అంటే హైడ్రైడ్స్ అంటే ఏంటి? బైనరీ కాంపౌండ్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ కాల్డ్ హైడ్రైడ్స్ అంటాం. ఈ హైడ్రైడ్స్ ని ప్రధానంగా 3 రకాలుగా క్లాసిఫై చేశారు. అయానిక్ హైడ్రైడ్స్, కోవలెంట్ హైడ్రైడ్స్, తర్వాత మెటాలిక్ ఆర్ నాన్ స్టాయికియోమెట్రిక్ ఇంటర్స్టిషియల్ హైడ్రైడ్స్ అంటారు, రైట్. సో ఇందులో మళ్ళీ కోవలెంట్ హైడ్రైడ్స్ 3 రకాలుగా ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్కువ హైడ్రైడ్స్ నుంచి అడగడానికి అవకాశం ఉంది. తర్వాత తీసుకుంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్. అంటే సోప్ కిల్ తోటి లెదర్ని ఫామ్ చేసేదాన్ని సాఫ్ట్ వాటర్ అంటారు, ఫామ్ చేయని దాన్ని హార్డ్ వాటర్ అంటారు. సో ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి హార్డ్నెస్, టెంపరీ, పర్మనెంట్. ఎందుకు వస్తుంది? తర్వాత వాటి రిమూవల్ మెథడ్స్ మనకి ఇక్కడ 6 మెథడ్స్ ఉన్నాయి. 6 చదివితే కనుక ఖచ్చితంగా మంచిది. తర్వాత తీసుకుంటే ఇందులోంచి హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. ఇక్కడ ఎనీ 2 ప్రిపరేషన్ మెథడ్స్ మనకు 3 ప్రిపరేషన్ మెథడ్స్ ఉన్నాయి సిలబస్లో. అలాగే ఈ ప్రాపర్టీస్ తీసుకుంటే ఆక్సిడేషన్ ప్రాపర్టీస్, రిడక్షన్ ప్రాపర్టీస్. సో జనరల్గా ఎనీ 2 ప్రాపర్టీస్ అని అడుగుతున్నారు, అందువల్ల ఇబ్బంది ఏం లేదు. బట్ స్పెసిఫిక్గా అడగటానికి కూడా అవకాశం ఉంది. అందువల్ల ఉన్నవన్నీ చదవటానికి ప్రయత్నం చేస్తే మంచిది. తర్వాత తీసుకుంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి సాల్వేస్ ప్రాసెస్ ఫర్ సోడియం కార్బోనేట్, తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సిమెంట్. అంటే జనరల్గా మనకి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువ అడగటానికి అవకాశం ఉంది. బట్ సేఫ్ సైడ్ చదువుకుంటే కనుక సాల్వేస్ ప్రాసెస్, సోడియం కార్బోనేట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అప్లికేషన్స్, సిమెంట్. దీనితో పాటుగా మనకి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే కనుకండి బయలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ సోడియం, పొటాషియం, మెగ్నీషియం అండ్ కాల్షియం అయాన్స్.
ఈ సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అయాన్స్ యొక్క బయలాజికల్ ఇంపార్టెన్స్ ఏంటి, రైట్? ఇది మనకి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి తీసుకుంటే కనుక. అదేవిధంగా నెక్స్ట్ గ్రూప్ 13 ఎలిమెంట్స్ నుంచి తీసుకుంటే కనుక ఇక్కడ ప్రధానంగా మనకి 2 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి డైబొరేన్ ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్, ప్రిపరేషను, ప్రాపర్టీస్, స్ట్రక్చర్ కూడా ఏంటంటే డైబొరేన్ ప్రిపరేషను, ప్రాపర్టీస్, స్ట్రక్చర్. అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే కనుక బొరాక్స్ బీట్ టెస్ట్, బొరాక్స్ బీట్ టెస్ట్. సో ఈ బొరాక్స్ బీట్ టెస్ట్ మనకి ఎక్కువగా ఈ 2 క్వశ్చన్స్ నుంచి ఒకటి అడుగుతున్నాడు. అయితే ప్రిపరేషన్ మెథడ్స్ అడుగుతున్నాడు, లేదా స్ట్రక్చర్ అడుగుతున్నాడు. రీసెంట్గా అయితే కనుక 2 ప్రాపర్టీస్ కూడా అడగటం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే కనుక ఏంటని చెప్తున్నాం, బొరాక్స్ బీట్ టెస్ట్. ఇవి ఖచ్చితంగా చదవాల్సింది. నెక్స్ట్ గ్రూప్ 14 ఎలిమెంట్స్ నుంచి తీసుకుంటే కనుక ఎల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్, ఇది 99.9% మనకి ఎల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ మీద ఎక్కువ క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ జీలైట్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, సిలికోన్స్ గురించి. ఇవి గ్రూప్ 14 ఎలిమెంట్స్ నుంచి తీసుకుంటే కనుక. నెక్స్ట్ మనం తీసుకుంటే కనుక స్టాయిక్యోమెట్రీ చాప్టర్ నుంచి తీసుకుంటే కనుక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీని నుంచి. ఒకటి బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్, అది బోత్ మీడియంస్లో మనం నేర్చుకుంటే మంచిది. తర్వాత తీసుకుంటే ఎంపరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా. సో మీకు ఇవి రావు అనుకుంటే కనుక ఖచ్చితంగా నేర్చుకెళ్ళటానికి ప్రయత్నించండి. ఈ రెండింటి నుంచి ఒకటైతే ఖచ్చితంగా అవకాశం ఉంది, ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్ కానీ, ఎంపరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా. నెక్స్ట్ కెమికల్ బాండ్, ఈ చాప్టర్ తీసుకుంటే మనకి ఒకటి హైడ్రోజన్ బాండ్ అండ్ టైప్స్, 2 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ విత్ ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ విత్ ఎగ్జాంపుల్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫాజన్స్ రూల్స్, అలాగే వెస్పర్ థియరీ, PCl5 SF6 స్ట్రక్చర్, sp sp2 sp3 హైబ్రిడైజేషన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్, రైట్? సో మొత్తం ఇవి 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 7 కనుక చదువుకుంటే కనుక మినిమం మనకి ఇక్కడ 2 షార్ట్ ఆన్సర్స్ కూడా కవర్ అయిపోతాయి. సో అంటే ఇక్కడ ప్లానింగ్ ఏంటంటే కనుక మొత్తం నేను ఇక్కడ 36 క్వశ్చన్స్ చెప్పాను. అంటే 6 SIలకి ఒక 30 షార్ట్ ఆన్సర్ టైప్స్, అందులో కెమికల్ బాండింగ్ నుంచి 2 గ్యారంటీ కవర్ అయిపోతాయి 7 చదువుకుంటే. అలాగే మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ పెట్టాం, ఆ 4 చూసుకుంటే 1 అవుతుంది, అంటే అక్కడికి 3 అయినాయి. ఎంపరికల్ ఫార్ములా, బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్ నేర్చుకుంటే కనుక గ్యారంటీగా 1 అవుతుంది, అంటే అక్కడికి 4 క్వశ్చన్స్ కవర్ అయిపోయింది, రైట్? అంటే ఖచ్చితంగా ఈ కెమికల్ బాండింగ్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, తర్వాత తీసుకుంటే స్టాయిక్యోమెట్రీ, ఈ 3 చాప్టర్లో కనుక ప్లస్ అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్, ఫస్ట్ 5 చాప్టర్లో కనుక చూసుకోగలిగితే గ్యారంటీగా మనకి ఒక మినిమం 16 ప్లస్ 32 మార్క్స్ గ్యారంటీగా వచ్చేస్తుంది. సో అలాగే మిగిలిన క్వశ్చన్స్లోనే మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కవర్ అవడానికి అవకాశం ఉంది. ఇవి లెవెల్ 1లో ఉన్నటువంటి క్వశ్చన్స్. సో మనం నెక్స్ట్ వీడియోలో లెవెల్ 2లో ఉన్నటువంటివి, అంటే 60కి 60 తెచ్చుకోవటం, అంటే ఇది మినిమం ఒక 30 నుంచి అంటే ఒక 50 మార్కుల మధ్యలో తెచ్చుకోవాలంటే కనుక ఖచ్చితంగా మనం ఈ క్వశ్చన్స్ చదివితే కనుక గ్యారంటీగా కవర్ అవుతుంది. సో ఆ లెవెల్ 2లో ఉన్నటువంటివి ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.